అందరికీ నమస్తే. అసలు అల్లు అర్జున్ టార్గెటా? సినిమా ఇండస్ట్రీ టార్గెటా? సీఎం రేవంత్ రెడ్డి గారికి అనేది కొంత ఎలాబరేట్‌గా చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యిండు. కోర్టు బెయిల్ ఇచ్చింది. ఆయన ప్రస్తుతం బెయిల్ మీద ఉన్నాడు. ఇక తప్పొప్పులు అనేది మొత్తం కోర్టులో తేలబోతుంది. కోర్టే తేలుస్తది. దీనిలో ఎవరు దోషి? పోలీస్ నెగ్లిజెన్స్ ఉందా? అల్లు అర్జున్ నెగ్లిజెన్స్ ఉందా? లేకపోతే సిస్టమ్ ఫెయిల్ అయిందా? ఏమైందనేది కోర్టులో తెలిసే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు ఏమైంది? అసెంబ్లీలో గంట సేపు సీఎం రేవంత్ రెడ్డి ప్రజల సమస్యల మీద చర్చించాల్సింది గంట సేపు కేవలం ఇదే ఇష్యూ మీద మాట్లాడిండ్రు. అది కూడా మరీ కల్పించుకొని మాట్లాడిండ్రు. ఆ ఇష్యూ అసెంబ్లీలో తెర మీదకి ఎట్లొచ్చింది? అక్బరుద్దీన్ ఓవైసీ ద్వారా కావాలని ముందస్తు ప్లాన్లో భాగంగా ఆయనతో ఆ ఇష్యూను తెర మీద తీసుకొచ్చి ఆ తర్వాత రేవంత్ రెడ్డి ఆ సబ్జెక్టును టేకప్ చేసిండు. నిజానికి అక్బరుద్దీన్ ఓవైసీ తెలుగు సినిమాలు చూడడు. ఆయన తెలుగు సినిమాలు ఏమొచ్చినాయనేది కూడా ఆయనకు అవగాహన ఉందో లేదో తెలియదు. అట్లాంటి అక్బరుద్దీన్ ఓవైసీ ఈ సినిమా అంశాన్ని తెర మీద తీసుకొచ్చేసిండు కావాలని. ఇదంతా ముందస్తు ప్లాన్లో భాగం. అసెంబ్లీలో చివరి మూమెంట్లో అసెంబ్లీ నిజానికి ప్రజా సమస్యల మీద చివరి 1 అవర్ అసెంబ్లీ మూసేసే ముందు చాలా పీక్ టైం. ప్రతిపక్షాలు గందరగోళం, తర్వాత అనేక సమస్యలు, అవన్నీ కూడా చర్చకు వచ్చే టైంలో ఈ అంశాన్ని రేవంత్ రెడ్డి తెర మీద తీసుకొచ్చేసిండు. దాని ద్వారా అది మొత్తం రాజకీయ పులుముకున్నది. తర్వాత అదంతా అందరితో అయిపోతేనేమో ఇబ్బంది లేదు. దానికి అక్కడ అల్లు అర్జున్ క్యారెక్టర్ ఇది అని చెప్పే ప్రయత్నం చేసిండ్రు. అంటే పోలీసులు చెప్పిండ్రు, ఒక మహిళ చనిపోయిన విషయం అల్లు అర్జున్ చెప్పినా రాలేదు, అల్లు అర్జున్ పర్మిషన్ లేకుండానే థియేటర్కి వచ్చిండ్రు. ఇట్లాంటి విషయాలు చాలా అంశాలను రేవంత్ రెడ్డి ఆయన ప్రసంగంలో చెప్పిండ్రు. కానీ జరిగిందేమో దానికి డిఫరెంట్గా కనిపిస్తుంది. ఆయన ర్యాలీ తీసిండు గంట సేపు అని చెప్పిండు. గంట సేపు ర్యాలీ తీసినప్పుడు పోలీసులు పర్మిషన్ లేకపోతే ఆపేయచ్చు కదా. పోలీసులు కూడా డిఫరెంట్ ఒపీనియన్, డిఫరెంట్ అభిప్రాయాలు చెప్పిండ్రు. 5వ తేదీ నాడు చెప్పిందేమో అక్కడ అల్లు అర్జున్ వచ్చినప్పుడు అక్కడ తొక్కిసలాట జరిగింది, కానీ అక్కడ అంతకుముందు జనం లేరు, అంతకుముందు అక్కడ అట్లాంటి సిచ్యువేషన్ లేదని చెప్పిండు. నిన్న ఏం చెప్తున్నారు? అక్కడ ఆల్రెడీ జనాభా చాలా ఉంది, మళ్ళీ అల్లు అర్జున్ చాలామంది తీసుకొని వచ్చిందని చెప్తున్నారు. ఒకసారి నేను మీకు వీడియో రూపంలో వాళ్ళు ఎవరెవరు ఏం మాట్లాడినో కూడా చూపించే ప్రయత్నం చేస్తా. నిన్న సివి ఆనంద్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ తెర మీదకి వచ్చిండు. తప్పు చేశావు, తప్పించుకోలేరు, నీ సివి ఆనంద్ ప్రజెంటేషన్. ఒక కేసులో ఒక కమిషనర్ వచ్చి ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు నిజంగా లగచర్ల ఇష్యూ ఉంది, దానిపైన ప్రజెంటేషన్ ఇచ్చిండ్రా ఏ పోలీస్ అయినా? సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లిలో చనిపోయిన ఆత్మహత్య చేసుకొని సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ బ్రదర్స్ పేరు రాసి అక్కడ ఏం జరిగిందో ఒక ప్రజెంటేషన్ ఇవ్వగలిగిందా? ఇక్కడ హాస్టల్స్లో పురుగుల అన్నం తిని, విషపు ఆహారం తిని పిల్లలు దాదాపు 50 మంది చనిపోయినారు. అక్కడ ఏమన్నా ఒక ప్రజెంటేషన్ ఇవ్వగలిగిందా ఏ పోలీస్ ఆఫీసర్ అయినా? రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయి, నేతన్నల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఎక్కడ ఎవరైనా ఎక్కడైనా ప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేసిండ్రా? ఎక్కడ సిస్టమ్ ఫెయిల్ ఉందని? కానీ ఈ కేసులో పర్టికులర్గా ఎందుకు సివి ఆనంద్ ప్రజెంటేషన్ ఇవ్వాల్సి వచ్చింది? ఒక్క సివి ఆనందే కాదు, ఇంకా చాలామంది ప్రజెంటేషన్లు ఇచ్చిండ్రు. మీకు ప్రజెంటేషన్ ఒక పక్క నడుస్తూనే ఉంది. అల్లు అర్జున్ ఇంటి పైన కాంగ్రెస్ కార్యకర్తలు అటాక్ చేసిండ్రు. అది ఓయూజేఏసీ పేరుతో కొడంగల్కి సంబంధించిన వాళ్ళు, కొడంగల్ నియోజకవర్గం రేవంత్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియాలో వాళ్ళు ఈ పార్టీ ఆ పార్టీని ప్రచారం చేసిన ప్రస్తుతమైన యూత్ కాంగ్రెస్ అధ్యక్షునిగానో ఏదో పదవిలో అక్కడ ఉన్నాడు రెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి. పోలీస్ ఆఫీసర్లు ఉన్న ఫలంగా తెర మీదకి వచ్చిండ్రు. డీసీపీ, ఏసీపీ అందరూ ప్రెస్ మీట్ పెట్టిండ్రు. అసలు ప్రెస్ మీట్ పెట్టాల్సిన సందర్భం ఏంటి? రేవంత్ రెడ్డి పాలిటిక్స్ చేస్తున్నాడు అనుకుందాం, ఆఫీసర్స్ కూడా దానిలో ఎందుకు ఇన్వాల్వ్మెంట్ అయ్యిండ్రు? ఎందుకు ఒక్కసారిగా ఆదివారం మొత్తం అల్లు అర్జున్ పేరు మీద గడిచిపోయింది? ఒక పక్క అటాకు ఆయన ఇంటిపైన, ఓ పక్క పోలీస్ ఆఫీసర్లు. చిక్కడపల్లి డీసీపీ ఏం మాట్లాడో వినండి. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా బాధ అనిపిస్తుంది సార్. గత 15 రోజుల నుంచి ఈ సంఘటన నా చేతుల లే పాప మాకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి ఒక ప్రాణాన్ని కాపాడలేకని ఒక బాధ నాకు ఒక 15 రోజుల నుంచి ఇదే అవుతుంది సార్. ఎందుకంటే నా చేతుల్నే చాలా ట్రై చేసిన సార్, చాలాసేపు తనలైనా నేను మా మౌనిక ఎస్ఐ అసలు చెప్పలేని ఇది సార్. 15 రోజుల నుంచి నా మదిలో మెలుతూ ఉంది.
ఆ దేవుని భగవంతుల్లా ఆ బాబు కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను సార్. ఆ రోజు జరిగిన సంఘటన సార్, మేనేజ్మెంట్కు నేను బ్యాక్ సైడ్ నేను రాసి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్. నాకు పై వాళ్ళ అల్లు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్. మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్. ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ 2 థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్. ఆ ప్లేస్లో ఉండడం 2 థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్, 35 and 70 mm. అది పాసిబుల్ కాదానికి అదే పేపర్ కాపీ టు SHO ఒకటి వచ్చింది సార్. దాని బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన రైట్ ముందు రాసి మేనేజ్మెంట్కి వెళ్ళినా సార్. వాళ్ళ అల్లు అర్జున్ టీం కాంటాక్ట్ మాకు లేదు సార్. సో మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంటిమేషన్ చేయాలి సార్. అది ఇక్కడ ఒక లేడీ చనిపోయారు, ఒక చిన్న పిల్లవాడు చాలా సివియర్గా ఇంజ్యూర్డ్ అయ్యారు. సిచ్యువేషన్ అనేది కంట్రోల్లో లేదు, మీకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అని చెప్పడం జరిగింది. వారు మమ్మల్ని కలవనివ్వలేదు. ఫస్ట్ ఏసీపీ రాజు నాయక్ ఆయన ఏం మాట్లాడినారో కూడా మనం ఖచ్చితంగా వినాల్సిందే. ఆ రోజు జరిగిన సంఘటన సార్, మేనేజ్మెంట్కు నేను బ్యాక్ సైడ్ నేను రాసి మేనేజ్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చిన సార్. నాకు పై వాళ్ళ అల్లు అర్జున్ టీం నుంచి మనకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు సార్. మా ఓన్లీ మేనేజ్మెంట్ నుంచి విజిట్ అనేది ఉంది సార్. ఆ విజిట్కి నేను మా సీనియర్ ఆఫీసర్తో మాట్లాడి నేను చూసి ఆ 2 థియేటర్లు ఒకటే ప్లేస్లో ఉండడం సార్. ఆ ప్లేస్లో ఉండడం 2 థియేటర్లకు ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్ సార్, 35 and 70 mm. అది పాసిబుల్ కాదానికి అదే పేపర్ కాపీ టు SHO ఒకటి వచ్చింది సార్. దాని బ్యాక్ సైడ్ నేనే నా స్వయాన రైట్ ముందు రాసి మేనేజ్మెంట్కి వెళ్ళినా సార్. పోలీస్ ఆఫీసర్స్ డీసీపీ, ఏసీపీ అండ్ సిపి, తర్వాత కరీంనగర్లో డీజీపీ కూడా స్పందించింది దీనిపైన. డీజీపీ కూడా అల్లు అర్జున్ తప్పుపడుతూ మాట్లాడిండు. ఇక తేలిపోయింది, అల్లు అర్జునే చంపేసిండు మహిళను అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు నడిచినాయి ఇక్కడ. అసలు పోలీస్ ఆఫీసర్లు ఈ ప్రజెంటేషన్లు లేకపోతే వాళ్ళు నిన్న చెప్పిన మాటలన్నీ కూడా కోర్టులో ఎందుకు చెప్పలేదు? అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజే కోర్టులో కనుక చెప్పి ఉంటే ఖచ్చితంగా అల్లు అర్జున్కు బెయిల్ వచ్చేది కాదు. రేవంత్ రెడ్డి చెప్పినవన్నీ కూడా నిజాలైతే అవన్నీ కూడా పోలీస్ ఆఫీసర్లు కోర్టులో కనుక ప్రొజెక్ట్ చేసి ఉంటే అల్లు అర్జున్కు బెయిల్ వచ్చేదే కాదు కదా. వితిన్ 12 అవర్స్లోనే అల్లు అర్జున్కు బెయిల్ ఎట్లా వచ్చింది ఆ రోజు? పోలీస్ ఆఫీసర్స్ అవన్నీ ఎందుకు దాచిండ్రు? ఆ విషయాలన్నీ ఎందుకు దాచిండ్రు? నేను చాలా వీడియోస్లో చెప్పినట్టుగా సంధ్య థియేటర్ యజమాని అరెస్ట్ అయితే పర్మిషన్ కోసం పెట్టిన లెటర్ బయటికి రాలేదు. కానీ అల్లు అర్జున్ అరెస్ట్ అయిన రోజే 70 mm వాళ్ళు చిక్కడపల్లి ఏసీపీతో అటాచ్ చేసిన లెటర్ ఎందుకు వచ్చింది? ఆ లెటర్ బేస్ చేసుకుని హైకోర్టు బెయిల్ ఇచ్చింది. మేము రిజెక్ట్ చేసామని చెప్తున్న పోలీసులు ఆ లెటర్ని ఎందుకు కోర్టులో సబ్మిట్ చేయలేదు? ఆ లెటర్ కోర్టులో సబ్మిట్ చేసి ఉంటే ఆ రోజే బెయిల్ వచ్చేది కాదు కదా. ఇందులో ఎవరిది తప్పు? ఇక్కడ అల్లు అర్జున్ కూడా మనం తప్పు పట్టొచ్చు. అల్లు అర్జున్ 25 లక్షలు ఇవ్వడమేంది? ఇస్తే 2 కోట్లు ఇవ్వచ్చు కదా, తప్పే ఉంది. అంత పెద్ద సినిమా అన్ని కోట్లు సంపాదించినప్పుడు అల్లు అర్జున్ మాట్లాడినవి కూడా చాలా అబద్ధాలు ఉన్నాయి. కానీ అల్లు అర్జున్ను ట్రాప్లోకి దింపింది సీఎం రేవంత్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి ట్రాప్లోకి దింపింది మొత్తం విషయాన్ని. డీజీపీ కరీంనగర్ టూర్లో ఉన్నారు, అక్కడ ప్రెస్ మీట్ పెట్టి అల్లు అర్జున్ పైన మాట్లాడింది. అసలు ఇది కాంగ్రెస్ పార్టీ వర్సెస్ అల్లు అర్జున? చాలామంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు బయటకు వచ్చి అల్లు అర్జున్ మీద అటాక్ చేస్తూ ఉన్నారు. ఇది అల్లు అర్జున్కి సంబంధించిన ఇష్యూ, కాంగ్రెస్ పార్టీకి సంబంధం కాదు. అయినా సరే అల్లు అర్జున్ అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అల్లు అర్జున్ అటాక్ చేయడంతోన సినిమా ఇండస్ట్రీ పైన దాడి జరుగుతుందా అన్న ఒక భయం పుట్టించే విధంగా అటాక్ చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రాత్రి అంతా అయిపోయిన తర్వాత ఒక ట్వీట్ చేసిండ్రు. ఆ ట్వీట్లో ఏముంది? ఆ ట్వీట్లో కనీసం అల్లు అర్జున్ ఇంటి పైన దాడి జరిగింది, ఆ దాడిని ఖండిస్తున్నాం, లేకపోతే ఆ దాడిని ఇలా చేయకూడదు, శిక్షిస్తాం, అట్లా కూడా లేదు. సినీ ప్రముఖుల ఇండ్ల పైన దాడి జరిగింది, ఆ దాడిని మేము అట్లాంటి దాడులు చేయొద్దు, కఠినంగా శిక్షలు వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. కానీ వితిన్ 24 అవర్స్ అక్కడ ఎవరైతే వాళ్ళు ఆ అటాక్లో పాల్గొన్నారో వాళ్ళందరికీ బెయిల్ వచ్చేసింది. అంటే నామకే వాస్తే సెక్షన్స్ పెట్టిండ్రు. ఇదంతా చూస్తే ఏమనిపిస్తుంది? ఇదంతా ఒక పెద్ద డ్రామా నడిపిస్తున్నట్టుగా కనిపిస్తుంది. అసలు పబ్లిక్ ఇష్యూస్ అంతా డైవర్ట్ అయిపోయి కేవలం అల్లు అర్జున్ ఇష్యూయే ఇప్పుడు హైలైట్ అయిపోయింది. నిజానికి ప్రభుత్వం ఆ యాక్సిడెంట్లో చనిపోయిన మహిళకు చేసింది ఏమీ లేదు, ఆ కుటుంబాన్ని ఆదుకున్నది లేదు. కేవలం కోమరెడ్డి వెంకరెడ్డి మాత్రమే 25 లక్షలు ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా ఇచ్చిండ్రు, మిగతా ఏమీ చేయలేదు. ప్రభుత్వాన్ని కావలిస్తే
ప్రభుత్వం కావలిస్తే అల్లు అర్జున్ వాళ్ళను 25 లక్షలు కాదు 25 లక్షలు ఇవ్వడం తక్కువనే 2 కోట్లో 3 కోట్లో ఇవ్వచ్చు అని ఇవ్వండి అని అడగొచ్చు. సినిమా పెద్దలను పిలిచి మాట్లాడొచ్చు. కానీ మొత్తం సినిమా ఇండస్ట్రీ వర్సెస్ తెలంగాణ జనం అనే విధంగా క్రియేట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రస్తుతం అందరిలో జరుగుతున్న చర్చ. బట్ ఒక్కసారిగా అల్లు అర్జున్ పైన ఆల్రెడీ కోర్టులో ఉన్న ఇష్యూ, కోర్టులో తేల్చే ఇష్యూను ఒకేసారి మొత్తం ఇదే వీళ్ళే తేల్చేస్తున్నట్టుగా, అల్లు అర్జున్ తప్పు చేసినట్లుగా, అసలు ప్రభుత్వానికి ఏం సంబంధం లేనట్లుగా, ప్రభుత్వం నెగ్లిజెన్స్ లేనట్టుగా ఒక్కసారిగా ఎందుకు ప్రొజెక్ట్ చేయాల్సి వచ్చింది, ఎందుకు ఈ విషయం అంతా ఇప్పుడు రచ్చరచ్చ చేస్తున్నారు, ఎందుకు అల్లు అర్జున్ను దోషిగా చూపడం వల్ల ప్రభుత్వానికి ఏమైనా ప్లస్ చేద్దామని వీళ్ళు అనుకుంటున్నారా? ఈ ఇష్యూ మాత్రం జనమే తేల్చాలి. అసలు ఎవరు దోషులు అనేది మాత్రం కోర్టులో తేలుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.